నీవు ఆయనలోకి ఆహ్వానింపక. ఆమేన్. రెండవది గాడిద. ఇంకిప్పుడు గాడిద కాదు, అది శరీరానుసారంగా అయిపోయింది. ఇప్పుడు గాడిద అంటే యేసు నేనే. గాడిద లాంటి నా బ్రతుకుని నీ సిలువ రక్తముతో నన్ను విడిపించి నన్ను ప్రయోజకుడిగా చేశావు. ఇక నాలో ఏ స్వభావం లేదు, గాడిద స్వభావము లేదు. నేను క్రీస్తు రక్తము చేత కడగబడి విశ్వాసిగా నీ యొక్క బిడ్డగా నేను చేయబడ్డా. ఆమేన్. ఇది ఇందులో ఉన్న అర్థం. ఆమేన్. కాబట్టి నేను ఈ పండుగ కాబట్టి ఆ రోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా హోసన్నా చేయము అని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ పండుగ పాల్గొన్నారు. ఇక చివరగా ఈ పండుగలో ఉన్న ప్రాముఖ్యమైన 2 విషయాలు ఏంటి తెలుసా? మొట్టమొదటి ఎక్కువ స్తుతి. గట్టిగా చెప్పండి. ఎక్కువ స్తుతి. హోసన్నా జయము, సర్వోన్నతుని జయము. మరి అద్భుతమైన మెసేజ్ ఏంటి తెలుసా? ఇదిగో నీ రాజు. 14వ వచనం ఈ యోహాను రాసిన 12:14. ఇదిగో నీ రాజు, సియోను కుమారి. 14 సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు. చాలా సియోను కుమారి. గట్టిగా చెప్పండి అందరూ. సియోను కుమారి, సియోను కుమార్తెలారా, సియోను బిడ్డలారా. దేవుడు యెరూషలేములో ఉన్నవారందరూ చెప్తున్నాడు, సియోను కుమార్తెలారా, సియోను బిడ్డలారా, ఇదిగో ఈ ప్రభు వచ్చి ఉన్నాడు. ఈ ప్రభు వచ్చి ఉన్నాడు. దేనికి చెప్పండి? దేనికి వచ్చాడు యేసు ప్రభు? గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పండి అందరూ, బిగ్గరగా చెప్పండి. సియోను కుమారి, సియోను కుమారి భయపడవద్దు. ఎస్, భయపడవద్దు. పాపాల విషయంలో భయపడుతున్నావా? నీ పాపాలు విమోచించడానికి ప్రభు వచ్చాడు, భయపడవద్దు. నీ వ్యాధుల కొరకు బాధపడుతున్నావా? నీ వ్యాధుల నుండి స్వస్థపరచడానికి వచ్చాడు, భయపడవద్దు. నీ బాధిసత్వం నుంచి విడిపించడానికి వచ్చాడు, భయపడవద్దు. ఇక నీకు భయము లేదు. నువ్వు స్తుతి చెప్పు, నీవు విడిపించడానికి వచ్చాడు. సియోను కుమార్తె భయపడకము, ఇదిగో నీ రాజు వచ్చేసాడు. కనుక ప్రేమే నీ రాజు. నువ్వు